హలో! వెల్కమ్ టు మై ఛానల్ సుముఖ. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది కొత్తగా వచ్చిందండి, చూసారా? ఒక ఇది స్కీమ్ చాలా బాగుంది. మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెం మనీ ఉన్నప్పుడు లేడీస్ కొద్దిగా అమౌంట్ తోటి చిన్న చిన్న కాయిన్స్ కానీ, కడ్డీలాగా అట్లా కొనుక్కున్న దాన్ని మనం బ్యాంక్‌లో గనుక డిపాజిట్ చేస్తే, అంటే ఐ మీన్ బ్యాంక్‌లో గనుక సేవ్ చేసుకుంటే వాళ్ళు మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారనమాట. ఎట్లా అంటే ఒక 3 ఇయర్స్ పీరియడ్ పెట్టుకుంటాం. మనం ఇప్పుడు కొంతమంది జనరల్‌గా లేడీస్ ఏం చేస్తాం, పిల్లల పెళ్ళిళ్ళకి కానీ అట్లా దాస్తాము. ఈలోపు మనకి అంత యూజ్ ఏమి ఉండదు. పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నప్పుడు చిన్న చిన్న కాయిన్స్‌కి గానీ, బిస్కెట్స్ కానీ అట్లా కొనుక్కొని సేవ్ చేసుకుంటాం కదా! అది మనం బీరువాలోనో, లాకర్‌లోనో పెట్టుకునే దానికన్నా బ్యాంక్‌లో గనుక డిపాజిట్ చేసుకుంటే అది ఎఫ్‌డీ లాగా సేవ్ అయ్యి ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్‌డీ మనకి ఒక బాండ్ ఎలా ఇస్తారు, మన అమౌంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అది మెచ్యూర్ అయిన తర్వాత మన అమౌంట్ మనకి ఎట్లా వస్తుందో సేమ్ గోల్డ్ కూడా అంతే. ఇప్పుడు మన దగ్గర ఒక 10 గ్రామ్స్ మినిమమ్ ఉండాలి. 10 గ్రామ్స్ నుంచి 20 గ్రామ్స్ వరకు ఉన్న గోల్డ్‌ని తీసుకెళ్ళి మనం బ్యాంక్‌లో గనుక డిపాజిట్ ఇస్తే వాళ్ళు దాని మీద ఒక 3 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. 3-15 ఇయర్స్ అన్నమాట. 3-5 ఇయర్స్ వరకేమో 2.25 మనకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వరకునేమో 2.5 అనమాట. ఇది త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియాలో ఏ బ్యాంక్‌లో అయినా సరే స్కీమ్ మీకు నచ్చిన బ్యాంక్‌లో, మీకు అలవాటున్న బ్యాంక్‌లో పెట్టుకోవచ్చు. ఈ స్కీమ్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఊరికే ఐడియల్‌గా పడి ఉన్న బంగారానికి మనకి అమౌంట్ వస్తుంది. కాకపోతే దీనిలో ఒకటి ఏంటంటే ఆర్నమెంట్స్ పెట్టకూడదు. ఆర్నమెంట్స్ పెట్టడం ఏదైనా మనం ఇచ్చే బంగారాన్ని వాళ్ళు కరిగించేస్తారనమాట. కరిగించేసి ఆ పీరియడ్‌కి వాళ్ళు కొత్త కాయిన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 గ్రామ్స్ పెట్టామనుకోండి, 10 గ్రామ్స్ కాయిన్ మనకి వాటి పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్‌కి పెట్టుకున్నాం అనుకోండి, షార్ట్ టర్మ్‌లో. 3 ఇయర్స్ అయిన తర్వాత మనకు ఆ 10 గ్రామ్స్ కాయిన్ ఇచ్చేస్తారు విత్ ఇంట్రెస్ట్. అంతే తప్ప ఆర్నమెంట్స్ మనం ఎంతో ఇష్టంగా చేయించుకుంటాం. మళ్ళీ వాటికి తరువు, మజూరి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం లేకుండా ఆర్నమెంట్స్ కాకుండా, అట్లా కాకుండా మరి బాగా పాతవైపోయినాయో, ఇరిగిపోయినాయో ముక్కలు ఎట్లా చేయించుకుందాం అనుకున్న వాటికైతే పర్లేదు గానీ, ఆర్నమెంటరీగా మనకి కావాలనుకున్న దాన్ని మాత్రం వద్దు. బట్ ఈ ఆప్షన్ ఏదో బాగుంది. మనకి ఒక ప్రూఫ్ ఉంటది, సెక్యూరిటీ ఉంటది ఇంట్లో పెట్టుకోవటం కన్నా బయట పెట్టుకోవటం. నెక్స్ట్ మనకి అక్షయ తృతీయ వస్తుంది మేలో. అక్షయ తృతీయకి ఇప్పుడు మనం బంగారం పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే చాలా అమౌంట్ అవుతుంది. సో, ఎట్లాగో చిన్న చిన్నగానే కొంటాం. కాయిన్స్ గానీ ఏదైనా కొనుక్కున్నా గానీ, అది ఇలా బ్యాంక్‌లో డిపాజిట్ ఉంటే ఒక అడ్వాంటేజ్ అండి. దీనివల్ల కూడా మనకి అమౌంట్ రైజ్ అవుతుంది. చిల్లరగా అక్కడ ఇక్కడ పెట్టకుండా చిన్న చిన్న కాయిన్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా కూడా బావుంటదని నాకు ఒక ఐడియా అనిపించింది. బట్ ఏదైతేనే మనకి అమౌంట్ ఐడియల్‌గా ఉన్న బంగారానికి ఒక అమౌంట్ రైజ్ అయ్యే స్కీము అని అనిపించింది. సో, నచ్చింది. మీకు కూడా నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.